నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే లూర్ద్ మేరీకి సంబంధించి దాదాపు 15 రోజుల తర్వాత తను నోరు విప్పిందని చెప్పుకోవాలి. ఏదైతే సింగయ్యకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కారు కింద నలిగిపోయినటువంటి సందర్భం అందరికీ తెలుసు, అది చూసాం. అయితే ఈ కేసులో ముందు నుంచి కూడా పోలీసుల్ని కావచ్చు, ఏపీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఒక వ్యవహారం జగన్మోహన్ రెడ్డి చేస్తూనే ఉన్నాడు. ఏదైతే జూన్ 18వ తారీఖు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి రెంటపాళ్ళ టూర్లో దాదాపు ముగ్గురిని బలిగొన్నాడు. ఇక్కడ ఈ సందర్భంలో మనం చూసుకుంటే ఏదైతే ఆ యొక్క టైర్ కింద పడిన తర్వాత అది తెలుసుకున్న తర్వాత అదే రోజు ఇంకొక టాటా సఫారీ 0001 అనేటువంటిది దేవినేని అవినాష్ అనుచరుడు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో వెహికల్ సబ్మిట్ చేశారు. పోలీసులను తప్పుదేవ పట్టించి ఎస్పీ సతీష్ గారు కూడా ఆ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం చెప్పడం జరిగింది. అది కట్ చేస్తే మళ్ళీ 22వ తారీఖున వచ్చినటువంటి ఒక వీడియో ఏదైతే ఉందో, దీన్ని చూసిన తర్వాత రమణారెడ్డిని అదుపులో తీసుకోవడం, దాని తర్వాత జరగడం అవన్నీ కూడా అందరికీ తెలిసిందే. కానీ జూన్ 18వ తారీఖు జరిగిన తర్వాత ఇప్పటిదాకా లూర్ద్ మీరు ఒక మాట మాట్లాడకుండా ఏదైతే నిన్న వచ్చి జూలై 2వ తారీఖున వచ్చేసి ఇది లోకేష్ గారు మనుషులు ఎవరైతే ఉన్నారో 50 మంది వచ్చి నన్ను బెదిరించారని, అంబులెన్స్లోనే ఏదో జరిగిందని చెప్పి మాట్లాడాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకం అంటే ఇంత క్లియర్గా అందరూ కూడా ఆ రోజు అతను ఆ చెట్ల పొదల్లో కొట్టుమిట్టాడుతుంటే చూస్తూ ఉన్నాం. ఏ విధంగా అతను గాయాలయ్యి మరి ఆ బ్లీడింగ్ అంతా అవుతూ ఉంది. మరి ఆ విధంగా జరిగిన తర్వాత కూడా మరి ఎవ్వరు కూడా ఆ రోజున అతన్ని ఎక్కడ హాస్పిటల్కి జాయిన్ చేసే పరిస్థితి కూడా చాలా టైం తర్వాత జరిగింది. ఎవరి గందరగోళంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెంట పరిగెత్తే వాళ్లే కానీ అతని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. పోలీసులు కూడా మరి అక్కడ సెక్యూరిటీ అంటే అతనికి సెక్యూరిటీ ఇచ్చే దానిలో ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది అనేది ఎవరో సమాచారం ఇస్తే అప్పుడు ఒక కానిస్టేబుల్ రావటం మనం చూసాం వీడియోలో. ఆ కానిస్టేబుల్తో పాటు ఇంకొంతమంది అక్కడ అతని కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకువెళ్ళటం. ఇంత జరిగి అతను అంత భయంకరంగా గాయాలు అయిన తర్వాత మరి క్లియర్గా మనకు ఆ వీడియోలో కూడా ఆ కారు కింద ఆ విధంగా మనిషి నలిగిపోవటం చూసిన తర్వాత కూడా ఇంతవరకు మాట్లాడని ఆయన భార్య ఎవరైతే ఉన్నారో లూర్ద్ మేరీ అనే ఆవిడ ఈ రోజున ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుంది, మాట్లాడవలసి వచ్చింది, మాట్లాడటానికి ఎవరు ఆ విధంగా ప్రోత్సహించారు? భయపెట్టారా, మరి ప్రలోభ పెట్టారా, మరి నీ భర్త దగ్గరికి నిన్ను కూడా పంపిస్తామని చెప్పారా? ఇదే కనిపిస్తుంది ఈ రోజున. ఎందుకంటే ఎందుకు ఇలా ఆలోచించాల్సి వస్తుంది, ఎందుకు ఈ విధంగానే నెగిటివ్గానే తీసుకుంటున్నారు, పాజిటివ్గా ఎందుకు తీసుకోరు అంటే ఖచ్చితంగా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని ఏ విధంగా గొడ్డలి పొట్టుకు గురి చేశాడు. అదే ప్రతి ఒక్కరికి ఈ రోజున కనిపిస్తుంది. ఎంత నిర్దాక్షిణంగా అతను చంపేసి నీ రక్తం పంచుకొని పుట్టిన నీ సొంత బాబాయ్ అతను, నీ తండ్రితో పాటు తోడబుట్టినవాడు, నీ తండ్రి తర్వాత తండ్రి, మరి తండ్రి లేని బిడ్డమని ఏ రకంగా మరి ప్రజల్లోకి వెళ్ళి విస్తృతంగా నువ్వు ప్రచారం చేసుకున్న తర్వాత బాబాయిని కూడా నీ తండ్రి దగ్గరికే పంపించింది నువ్వైతే మరి ఈ రోజున తెలిసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది? అదే బాబాయ్ కూతురు చేత ఏమని చెప్పించాడండి, నా అన్నయ్య జగన్ రెడ్డి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈ విధంగా చేశారు అని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాయించాడు. ఈ రోజున తిప్పి అదే స్టోరీ తిరిగి వస్తుంది మళ్ళీ. ఈ రోజున సింగయ్య విషయంలో కూడా అదే జరుగుతుంది. మరి ఈ రోజున ఆ బాబాయ్ కూతురు ఏమైంది, అసలు నిజాలు తెలిసిపోయినాయి. ఎవరు చంపించారు, ఈ రోజున ఆయనతో పాటు 6 ఏ విధంగా చనిపోయారు, వీళ్ళంతా కూడా ఎందుకు చనిపోతున్నారు, సాక్షులు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆవిడ మరి తెలుసుకొని ఈ రోజున కోర్టులో కేసేసి పోరాడుతుంది. వీళ్ళందరికి కూడా ఎదురు తిరిగింది. ఏ రోజున అన్న పక్కన కూర్చొని మాట్లాడిందో ఈ రోజున అన్నే పట్టించుకొని పరిస్థితి ఆ చెల్లెల్ని మరి వాళ్ళకే ఎదురు తిరిగింది. అయితే మనం నిన్న చూసుకుంటే లూర్ద్ మేరీ మాట్లాడిన మాటల్లో ఎక్కడ అర్థం కనిపిస్తలేదు. అందరం కూడా జగన్ని చూస్తానికి వెళ్ళామని చెప్పి, కానీ సింగయ్య ఒక పక్క ప్లస్ లూర్ద్ మేరీ ఇంకో చోట ఉందన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కారు కింద పడిన తర్వాత నాకు ఫోన్ చేస్తే వెళ్ళానని చెప్పేసి మాట్లాడుతుంది. కానీ లూర్ద్ మేరీ దగ్గర ఫోన్ ఉందా లేదనేది ఒక విషయం అయితే, తను వచ్చిన తర్వాత చక్కగా చాలా చిన్న చిన్న దెబ్బలే తగిలాయి, నా పేరు చెప్పాడు, పిల్లల పేరు చెప్పాడు, మా మామయ్య పేరు చెప్పాడు అని చెప్పి మాట్లాడుతుంది. చాలా చిన్న చిన్న దెబ్బలు తగిలిన తర్వాత ఆయింట్మెంట్ రాసి ఇంటికి తీసుకెళ్లకుండా అంబులెన్స్ కోసం ఎందుకు వెయిట్ చేసిందని ఒక పాయింట్ అయితే, అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పి మాట్లాడుతున్నటువంటి లూర్ద్ మేరీ ఎవరైతే ఉన్నారో, వాస్తవానికి అంబులెన్స్లో ఒక పేషెంట్ని ఎక్కిస్తూ అటెండెంట్ని కూడా ఎవరో ఎక్కించుంటారు. అటువంటిది లూర్ద్ మేరీ ఎందుకని అంబులెన్స్లోకి వెళ్ళలేదు? ఇప్పుడు అంబులెన్స్లోనే ఏదో జరిగింది అంటే దీన్ని ఎలా చూడాలి? అది 15 రోజుల తర్వాత, అది జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత ఏదైతే లేళ్ల అప్పిరెడ్డి తీసుకెళ్లాడని, ఈ స్క్రిప్ట్ అంతా లేళ్ల అప్పిరెడ్డి ఇచ్చాడని చెప్పి కొంత వార్తలు. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ లూర్ద్ మేరీ నిన్న ఆవిడ మాటలు నేను కూడా వినటం జరిగింది. ఆవిడ మాట్లాడేటప్పుడు ఆవిడ క్లియర్గా ఏం జరిగిందో చెప్తుందా, లేకపోతే చెప్పమన్నది చెప్తుందా? అంటే ఎవరో చెప్పమన్న విషయాలే చెప్తుందా? ఆవిడ మాట్లాడే విధానం, ఆవిడ భయపడుతూ ఏదో ఆలోచిస్తూ
ఏం చెప్పబోయి ఏం చెప్తానని ఒక భయం మనిషిలో అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే వాస్తవం చెప్పటం వేరు, ఇప్పుడు అక్కడ జరిగిన దాన్ని వివరించేటప్పుడు ఎవరైనా క్లియర్గా చెప్తాం ఇదిగోండి ఇలా జరిగిందని. కానీ ఆవిడ ఆలోచిస్తూ వాళ్ళు చెప్పమన్న మాటలు కాకుండా నిజాలు ఆవిడ నోటి వెంట వస్తాయన్న భయం అయితే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వాస్తవం వేరు, ఈ రోజున వీళ్ళు చెప్తున్న విధానం ఏంటంటే వీళ్ళు ఏదో చెప్పే ప్రయత్నంలో ఇక్కడ ఒకటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగానైనా సరే తెమ్మిని బొమ్మిని చేసి ఎలాగైనా సరే ఆ కేసులోంచి బయటకు రావాలి, తన వెహికల్ అనేది వల్ల అతను చనిపోలేదనేది నిరూపించుకునేటట్లు చేయాలి. ఇదే తప్పించి దానికోసం ఎంత లెక్కైనా వెళతాను, ఏదైనా చేస్తాను, ఎవరినైనా బెదిరిస్తాను, డబ్బు మాత్రం ఖర్చు పెట్టను, వాళ్ళకి చచ్చినా కూడా దాని మీద 1 రూపాయి బిళ్ళ కూడా నేను వేయను, కానీ నేను అది జరిగింది నేను అనుకున్నది మాత్రం జరిగి తీరాల్సిందే అనే ధోరణిలో ఆయన వెళ్ళే విధానం ఈ రోజున ఒకప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి దానిలో చూసాము. ఈ రోజున మళ్ళీ సింగయ్య ఒక దళితుడిని ఏ విధంగా నీ కారే తొక్కించి స్వయంగా వెళ్ళినా కూడా మరి వాళ్ళ భార్యని ఏ విధంగా వీళ్ళు బెదిరించి ఆవిడని భయపెట్టి ఆవిడకి ఒక స్క్రిప్ట్ వీళ్ళు తయారు చేసి ఏ విధంగా చెప్పాలి, ఆవిడ పక్కన చుట్టూతో మనుషులు నిలబడి ఉన్నారు ఆవిడ మాట్లాడేటప్పుడు, ఆవిడ భయపడుతూ ఏ విధంగా చెప్పిందంటే క్లియర్గా అర్థమైపోతుంది కావాలని వీళ్ళే ఆవిడ చేత మాట్లాడించారు అని. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఈ కేసులో A2 ఉన్నటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షుల్ని ప్రభావితం చేస్తూ ప్రలోభాలకు గురి చేస్తూ అక్కడ లూర్దు మేరీని తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడించినట్టు మనకు అర్థమవుతూ వస్తుంది. సో నిజంగా ఈ కేసులో ఉన్నటువంటి ఒక నిందితుడు ఎవరైతే వైఎస్ జగన్ ఉన్నాడో నిజంగా ఈవిడ్ని లూర్దు మేరీని కలవడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? దీని మీద ఒక కేసు కూడా ఫైల్ అవబోతుంది అన్నట్టు కూడా మళ్ళీ తెలుస్తుంది. ఏమంటారు? అంటే ఇక్కడ నిందితుడిగా ఉన్న వ్యక్తి మరి ఇతని వల్ల వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో వాళ్ళని కలవటం అనేది మరి చట్టరీత్యా నేరం, ఎక్కడా కూడా అది లేదు. మరి ఇతను ఎందుకు ఆ విధంగా కలవటానికి ప్రయత్నం చేశాడు, కలిసిన తర్వాత ఆవిడెందుకు ఇలాంటి మాటలు మాట్లాడటానికి వీళ్లే కారణమని క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి దీని మీద పూర్తి విచారణలో తీసుకొని దీనికి సంబంధించి కేసు ఫైల్ ఏ సెక్షన్ కింద ఏంటనేది ఒకసారి విచారణ చేసుకుని కూటమి ప్రభుత్వం ఫస్ట్ ఈ విషయంలో కూటమి ప్రభుత్వం స్పందించాలి, దీని పట్ల చర్యలు తీసుకొని అదేవిధంగా ఈ రోజును చూస్తే నిజంగా ఇంత దుర్మార్గమైన చర్య అసలు ఎక్కడ కూడా ఇంత క్రూరంగా ఆలోచిస్తారా, ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారా? ఒక మనిషిని చంపేసిన తర్వాత కూడా మరి వాళ్ళ భార్యని బెదిరించి ఈ విధంగా మాట్లాడించిన విధానాన్ని నిజంగా చూస్తుంటే ఎవరూ ఇలా చెయ్యరేమో, ఈ విధంగా ఆలోచించరేమో, ఇంత క్రూరంగా ఉంటారా? ఒక మనిషిని చంపేసింది కాకుండా ఇంత నీచంగా వీళ్ళు చేసిన పనులు చూస్తుంటే ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తుల్ని వదిలిపెట్టకూడదు. ఇట్లాంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సమాజానికి చేటు విషాన్ని చిమ్ముతున్నారు, విషాన్ని ఎక్కిస్తున్నారు ప్రజల్లోకి. ఇట్లాంటి వ్యక్తుల్ని బయట తిరగనివ్వకూడదు. అదేవిధంగా ఇట్లా ఏదైతే సాక్షుల విషయంలో కూడా ఇలాంటి విషయాలు చేస్తూ వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తూ ఇలాంటి స్టేట్మెంట్లు ఇప్పేయటం ముఖ్యంగా అంటే ఏ విధంగా చూడాలి? ఈ రోజున పదే వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఊతగా అరిచేస్తున్నారు. ఏమని? మరి ఎస్పీని ఇబ్బంది గురి చేశారు, ఆయనకి ఎంతో ఫోర్స్ చేస్తేనే మళ్ళీ సెకండ్ టైం ఈ విధంగా చెప్పాడంటే ఆయన ఫోర్స్ చేసేదేంటి కనిపిస్తుంది కదా క్లియర్గా. ఆదివారం రోజు వచ్చిన వీడియో క్లియర్గా అర్థమవుతుంది. ఆ బండి చక్రాల కింద ఆయన నలిగిపోవటం కనిపిస్తుంది. ఇంత చూసిన తర్వాత కూడా ఈ రోజున మళ్ళీ మరి దీన్ని ఏ విధంగా చూడాలి? ఈవిడ్ని పిలిపించుకోవటం, మరి ఎవరైనా సరే పరామర్శ చేయాలంటే అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లకి రాజకీయ నాయకులు లేకపోతే దానివల్ల ఇబ్బంది ఎవరు గురి చేశారో వాళ్ళు వెళ్ళటమే జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తన దగ్గరకు పిలిపించుకోవటం, ఏం చెప్పారు, ఏం చేశారు, ఏదో జరుగుతుంది. ఆవిడ మాటల్లో అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఆవిడ మాటలు అయితే చెప్పగలుగుతుంది కానీ ఆవిడ హావభావాలు వ్యక్తం చేసే విధానం, ఆ ధోరణి అదంతా కూడా ఆవిడ బాడీ లాంగ్వేజ్ అర్థమవుతుంది క్లియర్గా. ఇది ఆవిడని భయపెట్టి చెప్పించారు. ఖచ్చితంగా దీని మీద కూటమి ప్రభుత్వం ముందుగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లాంటి ప్రలోభాలకు గురి చేస్తూ కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం, ఈ రోజున కోర్టులో కేసు నడుస్తుంది, దానికి సంబంధించి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికి వీళ్ళు ఎందుకు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనే దాని మీద ఖచ్చితంగా కేసు ఫైల్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అదే కాక నిన్న జరిగిన దగ్గర మనం 3 పాయింట్లు చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి తను కలవడం అనేది ఒక పెద్ద శిక్ష అయితే, రెండోది వచ్చేసి అక్కడ లోకేష్ గారు మనుషులు 50 మంది వచ్చి నన్ను బెదిరించారని చెప్పడం. అది జగన్ సమక్షంలో లోకేష్ గారు మనుషులు 50 మంది అంటే 50 మందిని లెక్క పెట్టిందా అనేది ఒక పాయింట్ అయితే, రెండోది వచ్చిన వాళ్ళందరూ కూడా నడకనైతే ఎవరు రారు కదా. సో ఖచ్చితంగా వెహికల్స్ వస్తాయి, సీసీ కెమెరాలు ఉంటాయి, అవి కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం. ఇంకొక పాయింట్ వచ్చేసి జయవర్ధన్ రెడ్డి అనేది చనిపోయినటువంటి ఒక వాళ్ళ కుటుంబాన్ని కూడా జగన్ పిలిపించుకున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా లేదు మా కొడుకు జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి చెప్పించాడు. ఇక్కడ సింగయ్యకి సంబంధించి తను కూడా జగన్మోహన్ రెడ్డికి మీ అభిమానం, జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు చెప్పించారు. కానీ అదే రెంటపార్లకు సంబంధించినటువంటి పర్యటనలో తెల్లజల్ల మధు అని చెప్పి కూడా 22 ఏళ్ల యువకుడు చనిపోయాడు.
ఏదైతే అంబులెన్స్కి దారి ఇవ్వకపోవడం చనిపోయాడు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను ఎందుకు పిలిపించలేదు అంటే ఏం చెప్తారు? ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే కేసు ఫైల్ అయింది, దేని మీద కేసు ఫైల్ అయింది అనేది చూసాం. అందులోనూ తెలజర్ల మధు అనే వ్యక్తి టీడీపీ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ గా ఉన్నారు, దానికి సంబంధించిన వాళ్ళు. కానీ ఇక్కడ ఎవరి వల్ల జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇబ్బంది పడుతున్నాడు, మెయిన్ ఎవరి వల్ల అతని కారు ఎవరిని చంపేసింది, వాళ్ళ వల్ల ఇతనికి వచ్చే నష్టం ఏంటి, దాంట్లో కేసు A2 గా ఉన్నాడు. మరి ఎవరి వల్ల అతనికి ఇబ్బంది ఉంటే వాళ్ళని పిలిపించుకొని మాట్లాడటం, వాళ్ళని బెదిరించటం, ఈ విధంగా మనం గతంలో పాత సినిమాల్లోకి వెళ్తే రాజనాల, నాగభూషణం లాంటి వాళ్ళు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఏదో ఒక నేను చూశాను అని చెప్పటం, ఎలా చూసావు, మరి కత్తితో పొడిచారా, ఇంకోట అంటే వాళ్ళు వెంటనే నిజాన్ని ఒప్పేసుకునే ప్రయత్నం. ఇప్పుడు ఈవిడ పరిస్థితి అదే ఇది. ఖచ్చితంగా ఈవిడ కనుక కేసు ఫైల్ అయ్యి మళ్ళీ ఈవిడ అంటే ఇప్పుడు ఈవిని ఏ విధంగా వీళ్ళు ప్రలోభాలకు గురి చేశారని ఈవిడ్ని అక్కడ నిలబెడితే కనుక కోర్టులో ఖచ్చితంగా అసలు నిజం బయటకు వచ్చింది. అదైతే ఖచ్చితంగా జరిగింది. మనం ఎన్నో పాత సినిమాలు చూసాం. అదే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడేమో అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడు తప్పించి ఇక్కడ తప్పించుకోలేరు చట్టం నుండి. అదైతే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకొని ఒకసారి ఇట్లాంటివన్నీ కూడా పిచ్చి పనులు, అలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు ఒక్కసారి ఆయన ఆలోచించుకోవాలి, నేను ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను, మరి ఈ విధంగా చేస్తే ఎప్పుడైనా సరే నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఈ రోజున అబద్ధం అయితే నువ్వు ప్రచారం చేయిస్తావు, ఏదో రోజు నిజమైతే బయటకు వస్తుంది కదా. ఆ నిజం తెలియాలంటే ఈ రోజున తక్షణమే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. A2గా ఉన్న వ్యక్తి ఎవరి వల్ల అయితే ఇతని వల్ల చనిపోయిన వాళ్ళని పిలిపించుకొని ఎందుకు మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడతాడు, మాట్లాడిన తర్వాత వాళ్ళ చేత ప్రెస్ మీట్ ఎందుకు పెట్టించాడు, ఆవిడ ఎందుకు ఇలాంటి అబద్ధాలు ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేస్తుంది. ముఖ్యంగా నారా లోకేష్ గారి పేరు, అదేవిధంగా వాళ్ళ మనుషులు అని చెప్పేసి 50 మంది వచ్చారని, ఎవరా 50 మంది ఈరోజు తెలియాలి, ఎందుకు వచ్చారు, ఏం చెప్పారు, మరి మీ ఇంటికి వచ్చారా, లేకపోతే చనిపోయిన ప్లేస్కి వచ్చారా, హాస్పిటల్కి వచ్చారా, అంబులెన్స్లో ఉన్నారా, ఈవిడ ఎక్కడ చూసింది, ఇవన్నీ ఆవిడ కొన్ని క్వశ్చన్స్ వేస్తే అప్పుడు నిజాలే అనేవి బయటకు వస్తాయని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా తను పోలీసులు కూడా మేము కూడా మీ ఎస్సీ వాళ్ళమే అని చెప్పారని కూడా తను నేను ప్రెస్ మీట్ లో చెప్పింది. సో పోలీసు వాళ్ళు ఎవరు అట్లా చెప్పరు. సో ఇలాంటి వ్యాఖ్యలు కూడా ఎందుకు మాట్లాడుతుంది ఏంటి అనేది త్వరలోనే ఒక కేసు కూడా నమోదు అవబోతుంది అనేది అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.